ఉన్నా చెప్తున్నాడో ఆ మాటను బట్టి నా గుండె సంతోషపడుతున్నప్పుడు నా పేదరికాన్ని దేవుడు తీసివేశాడు, అప్పులు దేవుడు తీసివేశాడు, వేదన దేవుడు తీసివేశాడు. ఎక్కడో మూల కూర్చో జీవితాన్ని ఇదిగో వేల ప్రజల మధ్య ఒక స్పీకర్గా ఎంతమంది కావాలి? మూటలో ఎత్తండి రా, దండం పెడతా మీకు. ఆశీర్వాదం మూటలు ఎత్తండి. స్తోత్రం. ఎంతమంది కావాలి దీవెన? తప్పలు కొట్టండి. దేవుడి స్తోత్రం. అల్లది జీవితం దేవుళ్ళ బలంగా ఉండి మీద ఆశ పెట్టుకున్న ఉన్నప్పుడు దావీదు జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానం బట్టి అతను రాజుగా మార్చిన తర్వాత దావీదుకి ఇచ్చిన వాగ్దానం, దావీదు నిన్ను ఒక్కనే రాజుగా కాదు, నీ వంశమంతా రాజరికముతోనే ఉంచుతాను. తప్పులు కొడదాం ఒక్కసారి. అంటే మనిషిగా మన జీవితాలు ప్రభు మీద ఆశతో జీవించే వ్యక్తులుగా ఉంటే నీ వెనకాల ఉన్న బిడ్డలు బికారులుగా మారనమాట. దేవుడి మీద ఆశ పెట్టుకున్న వ్యక్తిగా ఉంటే నీ జీవితమే మార్చడం కాదు, కానీ నీ వెనకాల తరతరాలు దీవించబడతాయా? దీవించబడతాయి. దావీదు జీవితంలో భక్తుడిగా మారి దేవుడి మీద ఆయన మాట మీద ఆశ పెట్టుకున్నప్పుడు దావీదు జీవితాలు కృప నింపి కష్టాలు విడుదల చేసి రాజుగా మార్చిన దేవుడు అటువంటి వ్యక్తులు ఇచ్చిన వాగ్దానం, దావీదు నీ ఒక్కడికే కాదు, నా మీద నువ్వు ఆశ పెట్టుకున్నావు కనుక, నా మాట మీద నువ్వు ఆధారపడిన వ్యక్తిగా ఉన్నావు కనుక నీ కడుపును పుట్టిన వంశాన్ని ఎవడిని పేదరికలో ఉంచను, అనాథగా ఉంచను, అప్పుల మధ్య ఉంచను, గాని నిన్ను ఎలాగైతే రాజుగా మార్చి నేను వాడుకున్నానో యావత్తు నీ వంశాన్ని రాజరిక చీటులో కూర్చొని చెప్పిన మాట ఆయన తప్పలేదు. హల్లెలూయా. ఈ ఉదయకాలం నీకు కూడా దేవుడిస్తున్న వాగ్దానం, ఆయన మాట మీద ఆశపడి వచ్చా నీ పాదలే కాదు, నీ కొడుకుల జీవితం మధ్యలో మారుతాడు. ఈరోజు నీ కష్టాలే కాదు, దేవుడు వద్దకు ఆశకొచ్చే నీతో కూడా సత్య ప్రమాణం దేవుడు చేయించున్నాడు. ఆనాడు దేవుడు దావీదు సత్య ప్రమాణం చేశాడు. దేవుడు ఉన్నవాడికి ఆ భగవంతుడు సత్య ప్రమాణం చేశాడు. ఆ చేసిన మాట దేవుడు తప్పలేదంట. దేవుడి స్తోత్రం. ఈరోజు నువ్వు కూడా దేవుడి మీద ఆశ పెట్టుకున్న వ్యక్తి అయితే వెంటనే వదిలే. ఏంటది ఏమైపోతాను అనమాక. నా పిల్లలు ఏమైపోతారు, నా భర్త అది వేస్తలే అత్తన్నాడు అనమాక. హల్లెలూయా. నాకు చూస్తే కడుపులో గడ్డలున్నాయే అనమాక. ఇక్కడికి వచ్చే గడ్డలు ఎగిరిపోతే అంతే, తప్పకూడదు ఒక్కసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడికి వచ్చాక ఏమో అనమాక. దేవుని బట్టి దేవుడు అది చూపించు దేవుడికి. లోకంలో ఉన్న మనుషులు మనం కావురా. నీ దేవుడు అల్లాటప్ప దేవుడి కాదు. ఒక్కసారి కళ్ళద్దా పెడితే ఏంటయ్యి పొరలో ఏంది అంట. ఎలిసా వంటి ఒక ప్రవర్తన